కూటికొచ్చింది కాదు గుడ్డకొచ్చింది కాదు ఏంటికి వచ్చిన లొల్లులు ఓట్లు ఓట్లు అని అనుకుంటే ఓట్లు ఒడిచిపోయినాయి కానీ ఊళ్ళ పొంటి లొల్లులు అయితే అస్సలు ఆగుతలేవు రణరంగం అవుతున్నది నెరీగా మాచర్లనైతే కుతకుతం అనుకుంటూ ఉడుకుతుంది రాజకీయం లీడర్లు ఉసుకోనుడు కార్యకర్తలు కయ్యానికి కాల్దువుడు నడమ మామూలు పబ్లిక్ పర్షన్ అవ్వుడు మరిగా ఇప్పుడు ఎట్లున్నదో మాచర్ల వాడల పొంటి తిరిగి చూసిద్దాం పారి చిలికి చిలికి గాలివాన అయినట్టే అవుతున్నాయి ఇప్పుడు ఏపీల పంచాదులు అన్ని దుక్కులాగినా తగ్గేదేలే అన్నట్టు మాచర్లలో ఒకరి మీదకి ఒకరు మర్రపడుతున్నారు అందుకనే ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఏటోళ్ళన్నాడు జోపేటాళ్లకు ఏడ చూసినా బజార్లన్నీ వానబడి ఎలిసినట్టే బోసిపోయి కానొస్తున్నాయి పోలీసు వాళ్ళు తప్పితే ఎవరు కానొస్తలేరు ఇప్పుడు మాచర్లలో అందరిని అనగబట్టి లోపలేస్తేనే ఆగుతాయి ఈ లొల్లులు అనుకున్నట్టున్నారు పోలీసు వాళ్ళు కూడా అందుకనే ఒక్కళ్ళొక్కల్ని దొరకబట్టి లోపలేస్తున్నారు ఇంకొంతమందిని ఎవరి ఇంట్లో అలానే ఉంచి ఇంట్లోకేంచి బయటికి రాకుండా తాళాలు వేస్తున్నారు ఇండ్ల ముంగట పోలీసు వాళ్ళను గట్టి కాపలే పెట్టారు అగ చూడూరి ఊరంతేటో వనవాసం పోయినట్టే అయింది ఎటు చూసినా పోలీసు వాళ్ళే కానొస్తున్నారు తప్పితే పిల్ల కానొస్తలేరు బజార్ల పోయింటి మాచర్లంతా 144 సెక్షన్ పెట్టి గట్టిగానే పహారా కాస్తున్నారట పోలీసు వాళ్ళు ఇక ఇదిట్టుంటే ఇటు ఇప్పటికే మాచర్లంతా లొల్లులతో మాడిపోతుందంటే కట్టెల పుల్లిరికే పుల్లల కట్టిరికే అన్నట్టు ఇంకో రోజు సైకిల్ పార్టీ వాళ్ళు చలో మాచర్ల అని పిలుపునిచ్చారు ఇక ఇప్పటికే అడిట్ అవుతుందంటే ఇంట్లోనే పిలుపులు పలకరింపులు అనుకుంటా సైకిల్ పార్టీ వాళ్ళు వస్తుండటోని ఎప్పుడేమైతుందోనని గజ్జును అనుకుతున్నారట అక్కడి పబ్లిక్ ఇంకో దిక్కు పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా గట్టిగానే పెట్టిర్రు ఇక ఇదంతా తిట్టుంటే ఇటు ఏపీలో ఆడాడ లొల్లులు అయితేనే ఉన్నాయి ఓట్లు అయితే ఓడిచినాయి కానీ లొల్లులు అయితే ఆగుతలేవు డి అంటే డి అన్నట్టే ఓ రోజు సైకిల్ పార్టీ వాళ్ళు ఇంకో రోజు పంక పార్టీ వాళ్ళు నడమ గిలాస పార్టీ వాళ్ళు ఇట్టా ఒకరి మీదకి ఒకరు గుత్పలు అందుకొని పోతనే ఉన్నారు మరి చూడాలి గీలొల్లు ఎంత దూరం పోతాయి ఏంది అనేదిగా ఎన్కటి రాజుల కాలం నాడు ఎట్లుండే వాళ్ళు మెడలేసుకొని ఆభరణాలు తలతల అని మెరుస్తుంటే సూష్నోళ్ళ కళ్ళు జిగేల్మనేటివి కుతుబ్ షాహీ ఆసబ్జాయి గోల్కొండ నవాబ్ల కాలంలో ఈగింత ఎక్కువనే ఉండేది ఆభరణాలంటే ఏ బంగారం ఆభరణాలో కాదు మామూలు వెండి ఆభరణాలే మస్తు అందంగా కానొచ్చేటివి అగో అప్పటి ఎన్కటి ఫిలిగ్రీ హస్తకళలకు ఇప్పుడు మనోళ్ళు జీవం పోస్తుర్రు చూడురిగా అట్టట్ట సంపాదించిన వాళ్ళే కొడుకుదో బిడ్డదో పెండ్లంటే కోట్లు ఖర్చు పెడుతుంటారు నలుగుట్లా గొప్పగా చెప్పుకోవాలన్నట్టే చేస్తుంటారు ఆకాశం అంతా పందిలేసి వచ్చిన చుట్టాలు సోపతిగాన్లు మర్చిపోలేనంత బంబాడుగా చేస్తుంటారు అసువంటిది దునియాలనే శ్రీమంతుడు దేశంలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ కొడుకు లగ్గం అంటే చిన్నగుంటదా అందుట్లా గావురాల కొడుకాయే అందుకనే ఎక్కడ దక్కకుండా మా గొప్పగా చేస్తున్నారు పెండ్లి వేడుకలు లగ్గానికి వచ్చిన వాళ్ళందరికీ బహుమతులు ఇస్తారట బహుమతులు అంటే అసవంటి మామూలు బహుమతులేమో అనుకునేరు కాదు ఎండి బహుమతులు ఎండి బహుమతులే మళ్ళా కావిటిని అన్నో దుగ్నాల పోయింటి కొనుక్కొస్తున్నారేమో అనుకునేరు కాదు ప్రత్యేకంగా తయారు చేపిస్తున్నారట ఇగో గీయే అంబానీ కొడుకు పెండ్లికి వచ్చిన వాళ్లకు పంచేటి ఎండి బహుమతులు చూస్తుంటేనే కండ్లు జిగేలు అంటున్నాయి కదా గీవిటిని సిల్వర్ ఫిలిగ్రీ అంటారట వెనకట రాజుల కాలం నాడు వాడుకునేటోళ్ళట గీవిటిని ఇంతకు సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఏందయ్యా అంటే ఎండితోని తయారు చేసిన హస్తకళా రూపాలని సిల్వర్ ఫిలిగ్రీ అంటారట అందుకనే అటువంటి అందాలను రాజుల కాలం నాడు కనపడ్డాక హస్తకళా ఉత్పత్తులను ఇప్పుడు అంబానీ కొడుకు పెండ్లిలా బహుమతులు ఇచ్చేందుకు తయారు చేపిస్తున్నారట మళ్ళా ఎక్కడో అనుకునేరు మన తెలంగాణలోనే కరీంనగర్ లో తయారు చేపిస్తున్నారట ఇంతకు మునుపు ఇండోనేషియా ఒరిస్సాలలో తయారు చేసేటోళ్ళట అగ చూడూరి ఎట్ట మెరుస్తున్నాయో అగ చూడూరి ఎంత చూడసక్కదనంగా ఉన్నాయో చూస్తుంటే మీకు కూడా పెండ్లికి పోతే బాగుండు అనిపిస్తుంది కదా పెండ్లికేటు పోలేం కాబట్టి ఇగో ఇటగా అందాల్ని మీకు సుత చూపెడదామని పట్టుకొచ్చినాం ఇటువంటి అన్ని ఇస్తున్నారని తెలిసినాక అంబానీ ఇంట్లో అయ్యే పెండ్లి గురించి దేశాలలో మాట్లాడుకుంటున్నారట అంబానీ ఇంట్లో పెండ్లి అంటే చిన్నగా ఉంటదా ఏదైతే గాని పెండ్లికి వచ్చిన చుట్టపక్కలకు సోపతిగాన్లకు వెనకటి తీరుగా ఏంటి బహుమతులు ఇస్తున్నారంటే గొప్ప ముచ్చటే పోండ్రి
ఏంటన్నా చిన్న దావత్ ఉంటే చాలు డీజేల దరువులు, ఆటలు, పాటలు, డ్యాన్సులు, స్టెప్పులు, సుక్క ముక్క ఓ దావత్ చిన్న ఉండదు. డీజే బాక్సులు దిమ్మ దిమ్మ గుద్దుతుంటే చెవుల దిమ్మి చేసినట్టే ఉంటది చుట్టుముట్టోళ్లకు. అగో దావత్ అంటే యాదకొచ్చింది. బెంగుళూరులో అయినా రేవ్ పార్టీ ముచ్చట ఎంతవరకు వచ్చిందో అరుసుకొని వద్దాం పారోసారి. బెంగళూరు రేవు పార్టీ పంచాది టీవీ సీరియళ్ల లెక్కనే తీరి మలుపులు తిరుగుతుంది. అంతా తెలుగు సినిమాలలో చేసేటోళ్ళే ఉన్నారు అని అక్కడి పోలీసు వాళ్ళు అంటున్నారు. కాదు, మాకేం సంబంధం లేదు, మేము మా ఇంట్లోనే ఉన్నాం, బువ్వల కూరలు వండుకుంటున్నాం, బిర్యానీ చేసుకుంటున్నాం, ఇండ్లలోనే ఉంటున్నాం అని సినిమా వాళ్ళు చెప్తున్నారు. అంత గమ్మతే ఉన్నది ఈ పంచాది. అయింది అంచునా కాంది కంచాన పెట్టినట్టే నడుస్తుంది. అందరేమో గనిక రేవు పార్టీల సినిమాల నటి హేమక్క ఉన్నదని తేలిందట. అట్టెట్టా అంటారా? ఇంతకు మునిపే అనుమానం ఉన్నోళ్ళందరికీ రక్త పరీక్షలు చేసేందుకు శాంపిళ్లు తీసుకున్నారు కదా. ఇగో ఇప్పుడు వీటికి టెస్టులు చేస్తే సినిమాల నటి హేమక్క మత్తు మందులు తీసుకున్నట్లు తేలిందట. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ అని రిపోర్టులు వచ్చినాయట. మొత్తం 103 మందికి టెస్టులు చేస్తే అందులో 86 మందికి పాజిటివ్ అని వచ్చిందట. ఇంకో ముచ్చట ఏందంటే అందులో ఓ 27 మంది దానిక ఆడోళ్ళు కూడా ఉన్నారట. నేను లేను, నాకు రేవు పార్టీ అంటే ఏందో కూడా తెలియదు అన్నట్టే ముచ్చట్లు చెప్పానుండే కదా ఇంతకు మునుపు హేమక్క. ఇప్పుడు గీ ముచ్చట బయటకు వచ్చినాక బిర్యానీ ముచ్చట్లు ఇయేనా అక్క అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు కొందరు నెట్టన్నలు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఇదొక్క రేవు పార్టీ కాదట, ఆడోళ్లను పాడు పనులలో దింపేందుకు ఉపాయాలు చేస్తున్నారట. అందుకనే ఇక అన్ని తీర్లగా ఈ చారణలు చేస్తున్నారు. ఇంకో ముచ్చట ఏందంటే గీ రేవు పార్టీలో ఒక సినిమాలే కాదట, పెద్ద పెద్ద రాజకీయ లీడర్లు సుతున్నారట. ఇక లెవెల్ అనేటి ముచ్చట్లయితే బయటపడతలేవు గాని ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. అందరేమో గాని హేమక్క ముచ్చట పొట్టు తిరుగుతుంది. ఏడ చూసినా అక్క పేరే వినపడుతుంది. చూడాలే ఇంకెంత మంది పేర్లు బయటపడతాయి, ఈ రేవు పార్టీకి ఇంకెంత మంది పోయిర్రు ఏంది అనేటిదిగా. ఎండ దేవుడు వెనకకి తగ్గిండు, వాన దేవుడు అప్పుడే డ్యూటీకి ఎక్కిండు. అందుకే జూన్లో పడాల్సిన వానలు ఇప్పుడే మోకందుకున్నాయి. అందుకనే వాన శినుకుల్ని చూసి దుక్కులు దున్నాలనుకునే రైతులు కర్రు, నాగలి, అతరాలు, పతరాలు అన్నీ తయారు పెట్టుకుర్రు. ఆడాడ కొన్ని జాగల్లా గోసలు కూడా పడుతుర్రు. వానలు పడితే రైతులకు పండుగ అవుతుంది కానీ గోస ఎందుకుంటది అని అంటారా? ఎందుకుండదు చెప్పుర్రి. ఇత్తనాల కొరకు కన్న తిప్పలు అవుతుంది. ఆయిటి కాలం పూనే నాటికల్లా దొరుకుతాయో దొరకవో అని ముందుగల పోతే ఇప్పుడు కూడా ఉత్తకతే అవుతుంది. చూడుర్రి ఎట్లున్నదో రైతన్నల గోస. నేను ముందొచ్చినానంటే అనుకుంటా జర్రంత అయితే పెద్ద కయ్యమే లేచేది. చుట్టుపట్టోళ్ళు ఆగబట్టిరు కాబట్టి నిమ్మలబడ్డరు. మరి ఏమిటికి రైతులంగా గిట్ల లైన్ల నిలబడ్డరు అనంటే జీలుగు విత్తనాల కోసం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఉన్న ఇత్తనాల దుక్నం కాడికి తెల్లారంగానే ఉరికొచ్చిర్రు రైతులు. వానలు పడ్డాయి. ఇక దుక్కి బలం కోసం 4 ఇత్తులు జల్లాలని ఇత్తనాల కోసం గిట్ల ఆరాట పడుతుర్రు. అయితే ఇత్తనాల ప్యాకెట్లు సరిపోను లేక కొందరికిచ్చి కొందరికి లెవ్వని పొమ్మంటుర్రట. దీంతోని సర్కార్ మీద అన్నదాతలు మస్తు గరం అవుతుర్రు. భూమిలో పదును పోయినాక ఇత్తనాలు ఇస్తే ఏమిటికి అన్నట్లు గులుగుతుర్రు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇత్తనాలు జర్ర దబ్బిన అందించే ఉపాయం చేసిర్రని సర్కార్ను ఒక తీరుగా కోరుతుర్రు. ఇక ఇదిట్లుంటే అటు మాజీ మంత్రి హరీష్ రావు సారు తడిసిన వడ్లను చూస్తానికి వయ్యిండు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో ఉన్న పూడూరు అనే ఊళ్ళే చాలా మంది రైతులై వడ్లు తడిచినాయట. ముచ్చటెరికైన హరీష్ సారు రైతుల గోసలు ఇంటానికి అటు దిక్కు వయ్యిండు. మొలకలు వచ్చిన వడ్లను చూసి సర్కారు ఏ కొర్రీలు పెట్టకుంటే వెంటనే కాంటా పెట్టాలే అని కోరిండు. లేకుంటే సర్కార్ సంగతే చెప్తాం అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఈ వడ్ల విషయంలో దయచేసి మీరు అందరు గట్టిగా ఉంటే మేము అసెంబ్లీలో కొట్లాడతాం. మీకు అసెంబ్లీలో దుమ్ము లేపేస్తాం, వీళ్ళ సంగతి చెప్తాం. వడ్లకు బరాబర్ 500 బోనస్ ఇచ్చేదాకా అసెంబ్లీ నడవనీయం. అసెంబ్లీలో వీళ్ళ సంగతి చెప్తాం గట్టిగా. ఆగనట రైతన్నలు మీరేం ధైర్యం జడకుర్రి, మీకు మేమున్నాం. సర్కార్ ఎట్లెట్ల కొనదో మేము అసెంబ్లీలోనే గట్టిగా అరుచుకుంటామని సర్కార్కు సూటి పెట్టినట్లే మాట్లాడిండు. ఇప్పటికే కల్లాలల్లా ఎండకెండి వానకు దడిచిన వడ్లను చూసుకుంటా ఇంకెప్పుడు కొంటారో అని ఆశతోని చూస్తుర్రు రైతన్నలు. మరి ఇంత అయినాకనన్నా ఇప్పుడన్నా కొంటారో లేకుంటే రేపు అని అనుకుంటే ఇంకెన్ని దినాలు జరుపుతారో చూడాలిగా.
మనం ఏదన్నా ఇకమత్ చేస్తున్నాం అని అంటే ముందే 100 తీర్ల ఆలోచనలు చేయాలి. ఆ పని ఎందుకు చేస్తున్నాము, దాని ఖర్చు ఎంత, రాయం ఎంత అనేది ఒకటికి 2 మాటలు చూసుకోవాలి. లేకుంటే 3 నెలల ముచ్చటే అవుతుంది, పెట్టిన పెట్టుబడి అంతా మోర్ల పోసిన సామెతే అవుతుంది. అగో అట్లే అయ్యింది హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు చేసిన ఇగ్రం కూడా. ఇంతకేమైంది అని అంటారా? ఇగో గిజ్జుడుర్రి మీకే ఎరకైతుంది. పట్నంలో ఉన్న కొన్ని సిగ్నల్ల కాడ బైకులోళ్ళ కోసం పందిర్లేసిన ముచ్చట మొన్న చెప్పుకున్నాం కదా. గా పందిర్ల ఇకమత్తు వాటి ఖైదం పడవలే అయ్యింది. పట్నంలో ఉన్న లిబర్టీ ఇంకా రాణిగంజ్ సిగ్నల్ల కాడేసిన పరదా పందిర్లు అనామతం పలగజీరినట్లయినాయి. పెట్టి గట్టిగా వారం దినాలు ఎల్లక ముందే గాలి వానలకు పురాగా వంగినాయి. మరి తెచ్చిన పరదాలు గట్టిగా లేకనో లేకుంటే గట్టిగా తాళ్లతోని గుంజి గట్టకనో గాని ఏడికాడికి కోసేసినట్లు పీలికలైంది. వేసిన 2 దినాలు అరే గిదేదో మంచిగుంది అని అనుకున్నోళ్లే ఇప్పుడు తొవ్వెంట పోతుంటే అడ్డం ఉన్నాయని గరమైతుర్రు. కట్టిన రోజు బానే ఉన్నాయట గాని నిన్ని అలవెట్టిన గాలి దుమారానికి పరదంతా డొప్పబోయినట్లే అయిందట. అగ చూడుర్రి చౌరస్తా కాడ ఆగినోళ్లకు ఏ సిగ్నల్ పడ్డదో కూడా కనబడకుండా ఎట్లా కిందికి ఏలాడుతున్నాయో. ఇక పెద్ద పెద్ద బండ్లకు తగులుకుంటా గడికింత కిందికి అవుతుందట. ఆయంత గాలి ఊటగొస్తే ఊసిపోయి ఎవరికైనా తట్టుకుంటే ఎంత అపాయం అవుతుందని మస్తు బూగులు పడుతుర్రు. ఎండలు జోరుగున్నప్పుడు పెట్టలేదు గాని గాలి దుమారం వానలు పడే వాళ్ళకు పెట్టిర్రు కాబట్టి గిట్ల వంగిపోయినాయి అని అంటుర్రు. సిగ్నల్ల కాడ ఎండలు కొట్టకుండా మంచి ఇగ్రమే చేసిర్రు గాని ఎమ్మటే చెయ్యాలే అని ఆత్రం ఒడిపిచ్చిర్రు కాబట్టి గిట్ల గూనిపోయినాయట. ఇప్పటికైనా జర్ర ఇటు దిక్కు చూసి వీటిని సై చేసే ఉపాయం చేయమంటుర్రు. ఇంకో దిక్కు నిన్ని అలా గాలి దుమారం బాగా పెట్టింది. దీంతోని ఆడాడ పెద్ద పెద్ద షెట్లు కూలిపోయినాయి. అసొంటిది గి పరదాలు ఓ లెక్కన అన్నట్లు మాట్లాడుతుర్రు. ఏదేమైనా గి పరదా పందిళ్లను జనం మెచ్చుకుంటే ఇంకొన్ని జాగాల్లో కూడా పెట్టాలి అని అనుకున్న సర్కార్ మళ్ళోసారి ఆలోచన చేసుకుంటది కావచ్చు అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. చూడాలి మరి ఏం చేస్తారు అనేటిదిగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే వెంకన్న. వార్తలు చెప్పుకుంటా బర్త్డే పాటలు పాడుతుంది అని అనుకుంటుర్రు కదా. వాడితే పట్టుకొచ్చిన ముందుగల సార్కు ఓసారి బర్త్డే విషెస్ చెప్దామని బర్త్డే పాట వాడినా గాని ఎవరిది బర్త్డే అని అనుకుంటుర్రా? అగో కూర్చుండు చూడుర్రి సారు. అబ్బా మంత్రి సార్ దొరబాబు ఉన్నట్టే ఉన్నాడు కదా. నమస్తే సార్, హ్యాపీ బర్త్డే. ఎట్లున్నారు? అగ్గో నేనేమన్నా సార్, నేను ఎదురుంగా కూర్చొని పిలుస్తుంటే నాకెళ్ళి చూడని కూడా చూస్తలేరు కదా. సరే చూడకుంటే ఏమాయి గాని ఇక సాల్ చెయ్యుర్రి సార్ మీ ముచ్చట. చెయ్యుర్రి సారు, సాల్ చెయ్యుర్రి. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లానే కాదు యావత్ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి గ్రీటింగ్ చెప్తానికి వచ్చిన మా తమ్ముళ్లకు, అన్నలకు, చెల్లెళ్ళకి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి థ్యాంక్స్ చెప్పిర్రు కదా సార్. ఇక రాజకీయ ముచ్చట్లు చెప్పుర్రి. ఎన్నికల రిజల్ట్ ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఉన్నట్టుండే ఒక్కసారి గంత మాట అంటివేంది సారు? వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, ఆ ఫ్రస్ట్రేషను, పదవి పోయిందని ఫ్రస్ట్రేషను, ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పి చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు అనుకుంటూనే ఉన్నా. కేటీఆర్ సార్ మాటలకు మంత్రి సార్ బగ్గనే నారాజు అయినట్టున్నాడని అనుకుంటూనే ఉన్నా. ఆయన నిన్నేమనలేదు కదా సారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. ఓహో నిన్నన్నాడని కాదా, ముఖ్యమంత్రి సార్ను అన్నాడని నారాజు అయ్యిర్రా? సరే సార్ ఇక చెప్పుర్రి. ఏదో మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయినవు, నీలాగా ఆయన రాలే కదా. ఆయన జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు, ప్రజల మధ్య పోరాటం చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నిన్నేమని చెప్పాలి? నేనేమని చెప్పాలి నేను? సరే తీయురి సార్, తెలిసో తెలియకనో అన్నడేమో గాని పార్లమెంట్ ఓట్ల సంగతి ఏంది సారు? 4వ తారీఖు ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు. ఒక 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు. మాకున్న ఎగ్జిట్ ఫలితాలు కానీ 2-3 దిక్కులనే డిపాజిట్ వస్తుంది అని అంటుర్రు. అంటే ఒక్క సీటు కూడా గెలవరంటుర్రా ఎట్లా సారు? ఓ 2-3 సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు 12 తగ్గకుండా వస్తాయని నాకు అనుమానం. అట్లా అంటారేంది సారు? సావు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన పార్టీని పట్టుకొని సావు నోట్లో
అర్గాయబడి తెలంగాణ చెప్పిన దొంగ మాటలు మాట్లాడే కేసీఆర్ గారు అసలు కొట్లాడేది మేము. చనిపోయింది మా పిల్లలు, శ్రీకాంత్ గారు లాంటి పిల్లలు ఎంతో మంది చనిపోతే ఆ చావులను సకలజన సమ్మె చూడలేక మేము మా సొంత పార్టీ నుంచి నానాళ్ళు వాడు మంత్రి పదవి రాజీనామా చేసి నిరాహార దీక్ష రోడ్డు మీద చేసినాం. ఇదైతే వాస్తవమే సారు. మీరు మంత్రి పదవికి రాజీనామా చేసిందైతే వాజిబే. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి కూడా మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నాం. మేము ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నాం అని భయం పట్టుకుంది. సరే అది అట్లుంచుర్రి గాని మీరేమో గిట్ల అంటుర్రు, అటు కార్ పార్టీ వాళ్ళేమో మాకే 10 సీట్లు వస్తాయని అంటుర్రు కదా సారు. అందుకనే నీ పార్టీ కుప్ప కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్ లాగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్ప కూలిపోతుంది. మీరు చూడండి 6వ తారీఖు తర్వాత ఏ పార్టీలో ఒక్క మనిషి ఉన్నాడు, ఒక్క మనిషి కూడా కనబడు పార్టీలో. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీని గట్ల అంటే ఎట్లా సారు? ఫెయిల్ అయ్యే ముందు వెలుగు ఎక్కువ వస్తానన్నట్టు దుకాణం బంద్ అయ్యే ముందు ఇష్టం మాట్లాడుతున్నాడు. కార్ పార్టీ ఆరిపోయే దీపం అంటారు, గంతేనా సారు? సరే దియ్యుర్రి గదంతా మాకెందుకు గాని మీరన్న రైతు రుణమాఫీల సంగతి ఏంది మరి? తప్పకుండా రైతు రుణమాఫీ కాదు, ఒక ఫేజ్ వైజ్ మేనర్ లో పోతున్నాం. 36,000 కోట్ల రుణమాఫీ చేసుకుంటూ సన్నోట్లకు బోనస్ ఇచ్చుకుంటూ వచ్చే క్రమంలో రైతులు పండించిన పంట తడిచిన ధాన్యం ఉన్న నష్టమైనా మేము కట్టుకొని ఆ వడ్లను కొని దాన్ని నూకలుగా మార్చి ఏమైనా చేసుకుంటాం. కానీ తడిచిన ధాన్యమైనా మద్దతు ధర కొనాలని మన క్యాబినెట్ లో నిర్ణయించుకున్నాం. విన్నరా? పడి షోట్లను కూడా కొంటారట. ఓ రోకు కార్ పార్టీని కేటీఆర్ సార్ ను సాపించుకుంటేనే వాళ్ళ పార్టీ గురించి గొప్పగా చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఏదైతే గాని సీఎం సార్ ను అన్నాడని మంత్రి సార్ గట్టిగానే నారాజైండులో. ఏదో వానదేవుడు మన మొర ఇన్నాడు కాబట్టి సరిపోయింది గాని లేకుంటే ఈ పాటికి బండలు కాదు కదా పెద్ద పెద్ద గుండ్లు వాళ్ళకి ఎండలు కొట్టాలి. సరే వానదేవుని పుణ్యమా అని జనం అంతా జర్రంతా నిమ్మలపడ్డారు. అట్లా మన దిక్కు సెలవు తీసుకున్న ఎండదేవుడు ఇప్పుడు ఉత్తరం బాజు లగాయించి కొడుతున్నాడట. సూరన్న దెబ్బకు జనం అంతా సూర్ల కిందనే ఉంటుర్రట. మరటు బాజు ఎండలు ఎట్లెట్లా ఉన్నాయి ఏం కథ అనేది అంతా మనం ఒకసారి చూసేద్దాం పారి. ఈ కాలం రోనీ కార్తె ఎండలు ఎట్లుంటాయో మనం చూడనట్లున్నాం గాని మనం చూడాల్సిన ఎండలను ఉత్తరం బాజోళ్ళు చూస్తుర్రు. మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ దిక్కు ఎండలు చేయంగా జనం పొయ్యిల పెట్టి ఉడికిచ్చినట్టే అవుతుర్రట. పొద్దున 7 గంటల సందే 32 డిగ్రీల ఎండ దంచుతుంటే ఇక పగటీలి ఎండలకు ఇంట్లకించి బయటికి వెళ్తలేరట. ఆడాడ 40 డిగ్రీలను దాక్కుంటా కొర్రాసు లెక్కనే మండుతున్నదట. ఒక్కో జాగల పని మీద పోయేటి జనాలు దడుసుకొని ఇంట్లోనే ఉండేటి కథ అవుతుందట. దీంతోటి అధికారులు ఢిల్లీకి మంగళవారం ఎల్లో అలర్ట్, తతిమ 3 దినాలు రెడ్ అలర్ట్ ఇచ్చిర్రట. పొరగాళ్ళు ఎండలకు కింద మీద చేయగల అని తాతీలు కూడా ఇచ్చిర్రట. ఎండలు ఎట్లనో మోడదోపున్నాయి, అందుకే నెత్తి మీద ఏం లేకుండా వట్టిగా బయటికి రాకుర్రి, వచ్చి లేందో పరిశాన్ కాకుర్రి అన్నట్లు చెప్తుర్రు మొగులధికారులు. ఓ దిక్కు అగడు, ఇంకో దిక్కు వడగాల్పులు. ఇట్లా జనాలకు పట్ట పగటీలే సుక్కలు చూసే గోసైతుంది. ఎండల మోక చూసిన అధికారులు జనాలకు కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు. ముంగట ఎండల రువడి పెరిగే మోకున్నది కాబట్టి పెయి పొడిబారకుండా ఎప్పటికప్పుడు ఇన్ని కొబ్బరి నీళ్ళో నిమ్మరసమో తాగుర్రి, తాగి నీడ పట్టునే ఉండుర్రి. కాదని పోయిర్రో ఇక కమిలిపోయే కథ అవుతుంది అన్నట్టే జాగ్రత్తలు చెప్పిర్రు. నెరి ముసలోళ్ళు, ముడుగోళ్ళు, గుండె జబ్బులు ఉన్నోళ్ళు ఉన్నతన ఉండుడే మంచిదట. ఇంకొన్నొద్దుల దాకా ఎండలు గిదే కామానంగా ఉంటాయట. గింత తెలిసి కూడా ఆయనతో మాకేమైతుందని వట్టిగా బయట తిరగకుర్రి అని అనుకుంటా ఒక తీరుగా మొత్తుకుంటుర్రు మొగులధికారులు. అటు జనమేమో ఒక జల్లు పడితే బాగుండు అన్నట్లు వానదేవుని కోసం ఎదురు చూస్తుర్రు. చూడాలి మరిగా ఆ ఒక్క జల్లు ఎప్పుడు పడుతుంది అనేటిది గాని ఎండలతో ఎక్కడలేని తిప్పలైతుంది పొర్రి ఉత్తరం రోకుండేటి రాష్ట్రాల పబ్లిక్ కు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.